అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఏడ్చిందా? ఉంటే కాంగ్రెస్ నాయకులు ఇంత దుర్మార్గంగా బరితెగిస్తారా? ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను ఇంత ఘోరంగా అపహాస్యం చేస్తారా? రాజ్యాంగం బుక్కు చేతిలో పట్టుకొని తిరిగేది బిల్డప్కేనా? చెప్పడానికే నీతులా? చేసేవన్నీ దుర్మార్గాలేనా? ముమ్మాటికి దారుణాలే. మున్సిపల్ ఎన్నికల సాక్షిగా కాంగ్రెస్ రౌడీ రాజ్యం మళ్లీ కళ్లకు కట్టినట్టు కనిపించింది. పట్టణాల్లో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు. పోలింగ్ బూతుల దగ్గర హస్తం పాచి రౌడీలు బరి తెగించారు, ప్రలోభ పెట్టారు, బెదిరించి ఓట్లేయించుకున్నారు, డబ్బు మద్యం ఎరచూపి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంతేకాదు పోలింగ్ కేంద్రాల దగ్గర భయానక పరిస్థితులు సృష్టించారు. తెలంగాణ మాటున ఉన్న రౌడీ మూఖలు బయటకొచ్చాయి. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వీధి రౌడీ కన్నా చీప్గా ప్రవర్తించాడు. ప్రభుత్వంలో ఎవరున్నారో మరిచిపోయి పోలీసులని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. పోలింగ్ సిబ్బంది అడ్డుకుంటున్నా బలవంతంగా బూతులోకి చొరబడి ఓవర్ యాక్షన్ చేశాడు. పోలింగ్ స్టేషన్లో ఉండొద్దని కాంగ్రెస్ అభ్యర్థికి పోలీసులు సూచించడంతో జగ్గారెడ్డి ఒంటి కాలి మీద లేచాడు. కాంగ్రెస్ క్యాండిడేట్తో పాటు జగ్గారెడ్డి కూడా పోలీసులను బూతులు తిట్టాడు. ఈ క్రమంలో పోలీసులకు జగ్గారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అరే సిఐ, నువ్వు మొగోనివా? నీ అంతు చూస్తానంటూ పోలీసులను బెదిరించాడు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి వర్గీయులు రోడ్ల మీద రౌడీల్లా పొట్లాడుకున్నారు. సిగ్గుచేటు. ఇటు మెదక్ జిల్లాలోనూ కాంగ్రెస్ నాయకులు చెలరేగిపోయారు. కోడ్ ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పోలీసులు యూనిఫామ్ రూల్స్ పక్కన పడేసి కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టల్లా తలాడించారు. మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్కు కాకీలు సాగిలపడ్డాయి. ఎమ్మెల్యే ఎంత చెప్తే అంత అన్నట్టుగా జీ హుజూర్ అని వంగి వంగి సలాములు కొట్టారు పోలీసులు. ఎమ్మెల్యే రోహిత్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు సహకరించారు పోలీసులు. మాజీ మున్సిపల్ చైర్మన్ 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మల్లికార్జున్ గౌడ్తో పాటు 10 మంది గులాబీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. ఓటమి భయంతో మల్లికార్జున్పై అన్యాయంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. నిజానికి మల్లికార్జున్ గౌడ్ అక్కడ లేకపోయినప్పటికీ ఆయన మీద కక్షగట్టి కేసులో ఇరికించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మున్సిపల్ ఎన్నికల్లో చూసాం ఓటింగ్ రోజు ఎంత దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రవర్తించారో, అలాగే పోలీసింగ్ ఎంత దారుణంగా ఉందో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా పాలన పడికేసిందనడానికి మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఇవాళ జరిగిన మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం. ఎన్నికల సంఘం ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా ముందుగా చెప్పేది రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతాం, విఘాతం కలగకుండా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తాం, ఓటర్లు ఎవరి ప్రలోభాలకు గురికాకుండా ఎవరి భయభ్రాంతులకు పెట్టిన గురికాకుండా వారు నేరుగా మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ చాలా విలువైనదని చెప్పేసి గొప్ప గొప్ప సూక్తులు గొప్ప గొప్ప నినాదాలు చేస్తారు. కానీ ఇవాళ రాష్ట్రంలో చూస్తుంటే పూర్తిగా పారదర్శకంగా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించిందనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. మొదటి నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి నేటి వరకు అనేక కొట్లాటలు, అనేక దాడులు, అనేక కేసులు
కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులపైనే, అది కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ పైనే. ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున పోలీసులను కూడా తిట్టిన ఘటనలు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నాయి. ప్రధానంగా సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డి మున్సిపాలిటీ అది సదాశివపేట మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించిన తీరు, అక్కడ ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివరించిన తీరు ఇవాళ యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. పోలీసులను అనరాని మాటలని వారి దుర్భాషలాడిన వీడియోలు ఇవాళ పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. ఒకవైపు వారి అధినేత, వారికి సంబంధించిన ఎల్ఓపి నాయకుడు రాజ్యాంగాన్ని చేతబట్టి జై సంవిధాన్ అంటూ చేతిలో పట్టుకొని తిరుగుతారు. మరోపక్క ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీకి ఉన్న జగ్గారెడ్డి మాత్రం ఇవాళ పోలీసులను పట్టుకొని మన మీడియాలో అనరాని మాటలు, అసలు బయట ప్రపంచానికి వినిపించని మాటలు అన్నీ కూడా ఇవాళ జగ్గారెడ్డి ఒక పోలీసు సిఐని కావచ్చు, అక్కడున్న హోంగార్డును, ఇతర నాయకులు వారినే కాదు వారి తల్లిదండ్రులను కూడా ఇష్టం ఉన్నట్టు వాళ్ళ జగ్గారెడ్డి తిట్టిన తీరును చూస్తే వాళ్ళ ఎన్నికలు ఎంత మేరకు పారదర్శకంగా నిర్వహించారనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కేవలం ఒక వ్యవస్థను అడ్డు పెట్టుకొని, మరోపక్క ఒక సంగారెడ్డిలో ఇట్లా జరిగితే మిగతా చోట్ల ఇదే పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని అధికార పార్టీ నాయకులు ఇష్టానురీతంగా వివరించిన తీరు వాళ్ళు అదే ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ మున్సిపాలిటీలో జరిగింది. మొన్న స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, ప్రధానంగా మల్లికార్జున్ గౌడ్ అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశంలో లేకపోయినా అతనిపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి ఇవాళ ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. అంటే ఒకవైపు పోలీస్ వ్యవస్థ వారికి సలాం కొడుతూనే మరో పక్క అదే పోలీసులతోటి అదే కాంగ్రెస్ నాయకులతో తిట్లు తింటున్న పరిస్థితి ఇవాళ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఉంది. అంటే పూర్తిగా పోలీసులంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా మారారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రధానంగా ఎన్నికలు కోడ్ అమల్లోకి వచ్చి నుంచి రాష్ట్ర కమిషనర్ ఆధీనంలో ఉంటుంది. పోలీస్ వ్యవస్థ అంతా కూడా వారు చెప్పినట్టు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అవన్నీ పక్కన పెట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను పక్కన పెట్టారు. ఇవాళ కేవలం డీజీపీ కావచ్చు, కింది స్థాయి అధికారులంతా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టే ఇవాళ వారు విన్నారు. ఆ వినడం పట్టుకనే ఇవాళ ఇంత విధ్వంసం జరిగింది. చాలా చోట్ల పోలింగ్ బూతుల్లోకి సొచ్చుకుపోయే పరిస్థితి ఉంది. చాలా చోట్ల దొంగ ఓట్లు కూడా వేశారని చెప్పేసి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆ దొంగ ఓటర్లను పట్టుకొచ్చి చెప్పినా వారిపైన కేసులు నమోదు చేయలే. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమనకున్నా ఇవాళ వారిపై కేసులు పెట్టి వేధిస్తున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో దాపురించిందంటే ప్రజాస్వామ్యం ఎక్కడుంది, వాళ్ళ ఓటుకు విలువ ఎక్కడుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళ పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నారు. ఇగో రండి పట్టుకోండి అంటే కూడా పట్టుకోని పరిస్థితి. మంచిర్యాల జిల్లాలో ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ స్వయంగా డబ్బులు పంచుతున్నాడు, పట్టుకొని అంటే కూడా పట్టుకోలే. అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులను హౌస్ చేసి ఇబ్బందులు పెట్టారు. ఓవరాల్గా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అడుగడుగునా సహకరించారు ఎన్నికల అధికారులు అనేది ప్రధానంగా చర్చ. పూర్తిగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎలాంటి కేసులు బుక్ చేయలే. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఏ ఫిర్యాదులు చేయకుండా కేసులు బుక్ చేసి వేధిస్తున్న పరిస్థితి వాళ్ళ కనిపిస్తుంది. పూర్తిగా ప్రజాస్వామ్యం కూనే విధంగా, రాజ్యాంగం అపయాసమయ్యే విధంగా వాళ్ళ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే వర్కింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను ఎంత ఇబ్బంది పెట్టినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారనేది మరొకసారి రుజువు కాపోతుందని చెప్పేసి కూడా వాళ్ళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. సునీత.